అతనికి ఎవరు లేరు ప్రియులారా. కానీ విషయం ఏంటో తెలుసా? ఒకే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుని స్నేహితుడిగా చేసుకున్నాడు. ఈ దినాల్లో ప్రియ సోదరి సోదరుడు ఆలోచించు జాగ్రత్తగా. నీ జీవితంలో దేవుని యొక్క భయభక్తులు ఉన్నాయా? దేవుని టైం టేబుల్ ఉన్నదా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? దేవుని మాటకు లోబడి జీవిస్తున్నావా? ఒకవేళ నీ కుటుంబం ఈ దినమైన ఏ స్థితిలో ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఆలోచించాలి నువ్వు. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు యొక్క టైం టేబుల్, దేవుని యొక్క టైం టేబుల్ నీ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంతో ఆనందంతో నింపబడుతూ ఉంటుంది. స్తోత్రం చెప్ప గట్టిగా. దావీదు గురించి చెప్తాను. ఆ టైం టేబుల్ చూసుకుంటూ వచ్చాడు. ఆయన అంటున్నాడు కదా, మనం చదివిన వాక్య భాగం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 164వ వచనములో, దేవా నీ న్యాయ విధులు అంటున్నాడు నాకు ప్రీతికరము, నీ నీతి నాకు ప్రీతికరమండి, చాలా సంతోషం అంటున్నాడు. మరొక మాట ఏమంటాడో తెలుసు అక్కడ, రోజుకు దినములకు నేను 7 మారులు నిన్ను స్తుతించేవాడిని. స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి, దేవుని ముగిపరచండి. రోజుకి ఎన్నిసార్లు అండి? నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. నిజంగా ఇక్కడ రోజుకు 3 సార్లు దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. 7 సార్లు వదిలేండి. 3 సార్లు ఎత్తండి. లేదు. 2 సార్లు ఒక ఇద్దరు ఎత్తారు, రైట్. మరి ఒకసారి కొంతమంది ఉన్నారు, వెరీ గుడ్. అయితే ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ కూడా ఒక్కరోజు కూడా దేవుడిని సృష్టించడం లేదని అర్థం అండి. వారి జీవితాలు ఎలా వెలిగించబడతాయి, వారి జీవితాలు ఎలా ఆశీర్వదకరంగా ఉంటాయి, వారి కుటుంబాలు ఎలా బలపరచబడతాయి, వారి కుటుంబాలు దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతాయి ఆలోచించండి మీరు. ఏ రోజు నుంచి మీరు చేయాల్సిన పని తెలుసా? దావీదులాగా దీవించబడాలంటే, దావీదులాగా ఆస్వాదించబడాలి అంటే, దావీదులాగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి అంటే, దావీదులాగా దేవుని కొరకు బ్రతకాలంటే ఖచ్చితంగా నువ్వు రోజుకు కనీసం మాక్సిమం 3 సార్లు ప్రభుని స్తుతించడం, ప్రార్థించడం నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఎన్నిసార్లు అండి? 7 సార్లు టైం టేబుల్ వేసుకున్నాడు ఆయన. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ రోజు ఎవరైనా ఒక తాగుబోతు దగ్గరకు అడగండి, నీ టైం టేబుల్ ఏంటి అడగండి ఆయన్ని. బ్రదర్ మీరు ఇలా తాగుతున్నారు కదా, ఈ టైం టేబుల్ ఏమి అడగండి. ఉదయం వేస్తాను, పనికి వెళ్తాను, ఒక 400 సంపాదిస్తాను, 200 ఇంట్లో ఇస్తాను, 200 తాగేస్తాను, తెల్లారి పొద్దునే లేస్తాను, తలనొప్పిగా ఉంటే మళ్ళీ వేస్తాను, మళ్ళీ పనికి వెళ్తాను. టైం టేబుల్. ఒక మానవుడి యొక్క జీవితం చెడిపోవడానికి టైం టేబుల్ ఉంది. ఒక కుటుంబంలో పతనం అయిపోవడానికి టైం టేబుల్ ఉంది. దేవుని టైం టేబుల్ నీ జీవితం ఎందుకు లేదు? నువ్వు జీవించాలని ఆశ లేదా? నీ కుటుంబంతో కలిసి నువ్వు ఆనందంగా ఉండాలని ఆశ నీకు లేదా? నీ కుటుంబంతో కలిసి నువ్వు చక్కగా జీవించాలనేటువంటి ఆసక్తి నీకు లేదా? ఏది నీ టైం టేబుల్? ఏమైపోయింది? ఈరోజు జాగ్రత్తగా ఆలోచించుకో ప్రియ సోదరి. రోజుకు ఆనాడు 7 సార్లు దావీదు ప్రార్థించాడు కాబట్టి, ఆ టైం టేబుల్ అతను ఉంది కాబట్టి తన జీవితంలో గొర్రెలు కాసుకునే దావీదు గొప్ప మహారాజు అయ్యాడు. స్తోత్రం చెప్ప గట్టిగా. నువ్వు దీవించబడాలంటే ఊరికి నేను కూర్చొని ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించయ్యా, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నువ్వు అది ఇవ్వడం లేదు, నువ్వు ఇది ఇవ్వడం లేదని ప్రభువు మీద అడుగుతావా? టైం టేబుల్ ఉందా నీకు? ఒక క్రమశిక్షణ ఉందా? ఒక క్రమం ఉందా? దేవుని కొరకు నేను ఇలా జీవించాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను నా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభు సన్నిధిలో గడపాలనేటువంటి ఆలోచన నీకు లేదా? ఎంతకాలం దేవుని యొక్క ప్రణాళిక లేకుండా నువ్వు బ్రతుకుతావు? ప్రియమైన సోదరుడా, యవనస్తురాలా, ప్రియమైన తల్లి చెల్లి, జాగ్రత్తగా వినాలి. మీరు జాగ్రత్తగా వినాలి. నీ జీవితంలో ఒక టైం టేబుల్ ఏర్పాటు చేయి. దేవుని టైం టేబుల్. స్తోత్రం. లోకంలో టైం టేబుల్ ఉందా లేదా మనిషికి? చెప్పాలి. ఒక యవనస్తులకు టైం టేబుల్ ఉంది, ఒక వృద్ధులకు టైం టేబుల్ ఉంది, ఒక యవనస్తుడికి ఎవరి వారికి టైం టేబుల్ ఉంది. కానీ క్రీస్తులో కడగబడిన నీకు టైం టేబుల్ అవసరం లేదా? అక్కర్లేదా? జాగ్రత్తగా ఆలోచించుకో. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించి చూసినప్పుడు ఆయన ఉన్నతమైన కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి దావీదు జీవితంలో ఓ గొప్ప ఆశ్చర్య అద్భుతమైన కార్యం చూశాడు. అదేమిటో తెలుసా ప్రియులారా? అదేమిటో తెలుసా? ఆయన అంటున్నాడు కదా, ఇదిగో
దేవా, నా జీవితంలో నా తల్లిదండ్రులు కూడా నన్ను లెక్కలేని స్థితిలో పెట్టేశారు. నాకెవరు అండ ఆదరణ లేదు. ఇది గొర్రెలు కాసుకోమని నన్ను ఇలా వదిలిపెట్టారు ప్రభువా. కానీ నా అండ నీవే, నా కొండ నీవే, నాకు ఆశీర్వాదం నీవే ప్రభువా. ఎలాగుందో తెలుసా అతని జీవితం? ఇప్పుడు గొప్ప మహారాజు అయిపోయినాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు నీ కుటుంబంలో ఎప్పుడు వేదన? ఎందుకు నీ కుటుంబంలో ఎప్పుడు దుఃఖం? ఎందుకు నీ కుటుంబంలో ఎప్పుడు గొడబిడులు? ఎందుకు నీ కుటుంబంలో ఎప్పుడు శాంతి లేని జీవితం? ఎందుకు ఎప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆనందము సంతోషము లేని బ్రతుకు ఎందుకు అంటే నీ జీవితంలో దేవుని యొక్క టైం టేబుల్ లేదు, దేవుని క్రమశిక్షణ లేదు, దేవుని కొరకు కట్టుబాటు కలిగి బ్రతకాలని ఒక నిశ్చయత నీలో లేదు. ఎంతకాలం అలా జీవిస్తావు? ఎంతకాలం అలా బ్రతుకుతావు? జాగ్రత్తగా ఆలోచించాలి. మధ్యాహ్న వేళలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట నీ జీవితాన్ని బాగు చేయడానికనే గుర్తించుకో. దేవుని వాక్య భాగంలోకి వెళదాం ప్రియులారా. చూడండి, మరొక వ్యక్తిని గురించి నేను చూపిస్తాను. మొదటి వ్యక్తి చూపించాను నేను, టైం టేబుల్ వేసుకున్న వ్యక్తిని. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి? చెప్పింది చెప్పండి మీరు, లేకపోతే నేను సాయంత్రం 5 గంటల దాకా అయిపోతున్నాను. ఇది మటుకు వాస్తవం. మీరు చెప్పారా? నేను టైం ప్రకారం ముగిస్తాను. నేను అడిగింది కరెక్ట్గా చెప్పండి, విన్నది చెప్పండి, నేను చెప్పింది మీరు చెప్పండి. నాకు అంతే. ఎన్నిసార్లు చేశాడు దావీదు ప్రార్థన? అది ఆ స్పందన రావాలి మీలో. అంటే ఒకవేళ స్పందన రాకపోతే నా మాటలు మీకు అర్థం కాలేదని నాకు అర్థం. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకో వ్యక్తి చూపిస్తాను. టైం టేబుల్ వేసుకొని చిన్నతనం నుంచి తన యవ్వన స్థితిలో కూడా జాగ్రత్త కలిగి, మెలకువ కలిగి జీవించి దేవునితో సంబంధం కలిగి ఉన్న దావీదు గొప్ప రాజుగా అయిపోయాడు కదా. స్తోత్రం. రెండవ విషయాన్ని చూపిస్తాను మీకు. పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథంలోకి వెళదాం. చూడండి, చూడగలిగిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి ప్రియులారా. దానియేలు గ్రంథంలోకి వెళ్ళి మనం ఇక్కడ దేవుని వాక్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. ఇక్కడ ఏముందో తెలుసండి. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలుకు తెలుసు. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు అంటే 3 సార్లు మోకాళ్ళు ఊని తన ఇంటికి పైగదికి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీ తీసి అక్కడ నుండి దేవునికి ప్రార్థన చేసేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. చెప్పండి కొత్త గట్టిగా. ఎన్నిసార్లు అండి? అమ్మా మీరు చెప్పండి. మీరందరూ చదువుకున్న వాళ్ళే కదా. చదువుకోండి. ఎంతమంది చేతులెత్తండి ఇక్కడ. చదువుకున్న వాళ్ళు చేతులెత్తండి. 1వ క్లాసు మొదలుకొని ఎంతవరకైనా సరే చేయొత్తండి. ఒకసారి చూద్దాం ఎంతమంది ఉన్నారా. మరి ఎందుకు మీ చేతులు పైకి లేవడం లేదు? ఎందుకని? టైం టేబుల్ లేదా మీలో? ఇవాళ వచ్చింది నేను జాగ్రత్తగా ఆలోచించండి. అయితే నేను ఒక విషయం చెప్తాను. ఇక్కడ ఆ దేశంలో, బబులోను దేశంలో భయంకరమైన శాస్త్రం అమలైంది. శాస్త్రము అమలుపరిచారు. ఏంటి ఇంత భయంకరమైనటువంటి శాస్త్రం ఏమిటి ఆలోచిస్తే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు దేశంలో ప్రజలు నమస్కారం చేయాలి, ప్రార్థన చేయాలి. అలాంటి వారు ఎవరైనా ఒకవేళ తిరస్కరించి ఏ దేవునికైనా ఏ మనుషులకైనా ఒకవేళ వాడు మొక్కితే, ప్రార్థన చేస్తే శాస్త్రం ఏంటో తెలుసా? వాళ్ళని వెంటనే తీసుకుని వెళ్ళి సింహపు గుహలో వేయాలి. ఎక్కడ వేయాలమ్మా? సింహపు గుహలో వేయాలి. జాగ్రత్తగా ఆలోచించండి. దానికి భయపడలేదు దానియేలు, భయపడలేదు. శాస్త్రం అమలైపోయింది. అందరూ దేశంలో ఉన్న ప్రజలందరూ వెళ్ళి రాజుగారికి మాత్రమే నమస్కారం చేస్తా ఉన్నారు. కానీ ఎవరు కూడా ఏ దేవునికి ఏ దేవతకి ఎవరికి కూడా వారు ప్రార్థించడం లేదు. కానీ ఒకే ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? దానియేలు. దానియేలు లేచాడు. ప్రతిరోజు ఇంతకు ముందులాగానే శాస్త్రం అమలు కాకముందు నుంచి కూడా ఎలాగైతే ఉన్నాడో, శాస్త్రం అమలైన తరువాత కూడా అలాగనే రోజుకు 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమండి, ఆయన టైం టేబుల్ ఏమన్నా మార్చుకున్నాడా?
చెప్పాలి మీరు. ఆయన జీవితంలో ఆయనకున్న టైం టేబుల్ ఏమైనా మార్చుకున్నాడా? రోజుకు అలాగనే 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ఒక పక్క మరణ శాసనము అమల్లో ఉంది. భయపడలేదు, రాజుకు భయపడలేదు, రాజుకు ఉన్నటువంటి సైనికులకు భయపడలేదు, మరణానికి భయపడలేదండి. కానీ ఏంటో తెలుసా, ఆయనకు ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా, నా దేవుడు నాకు ఇచ్చిన టైం టేబుల్ నేను మార్చుకోను. చెప్పు స్తోత్రం చెప్పగట్టుగా దేవునికి. ఎప్పుడైనా నీ జీవితంలో అలాంటి నిబంధన చేసుకున్నావా? నా దేవుడు నన్ను రక్షించాడు, లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, ఇలా ఉండేదాన్ని కాదు. ఒక యవనస్తులతో యెహెజ్కేలు గ్రంథంలో యవ్వనరాలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నెత్తుడు ముద్దగా పడినప్పుడు నేను దగ్గరకు వచ్చి నిన్ను శుద్ధి చేసి శుభ్రపరిచి నీకు రావాల్సిన సమస్తమంతా నీ శరీర అవయవాలన్నీ కూడా నేను ఉంచి నిన్ను దీవించానే, జ్ఞాపకం లేదా అంటున్నాడు. ఈనాడు ఈ మైకంత్రం ద్వారా లేక కూర్చుని వింటున్న ప్రతి బిడ్డలకు దేవుడు మాట్లాడుతున్న మాట, యవనస్తులారా, ఈ విధంగా మీరు ఈ రోజు ఉన్నారు అంటే దేవుని ఉద్దేశం ఏమిటో తెలుసా? దేవుని ప్రణాళిక ఏమిటో తెలుసా? రేపు దేవుడు నిన్ను ఆశ్రయించబోతున్నాడు. చెప్పలు గట్టిగా. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపకు పాత్రులుగా మీరు కాబోతున్నారు. కావాలంటే ముందు ఏం కావాలి? మనకి ఏం కావాలి? ఏం చెప్తున్నారు? మీరు చెప్పండి అమ్మా, ఏం కావాలమ్మా? భోజనమా? భోజనం రెడీగా ఉందిలే, ఇంకొక 10 నిమిషాలు తినొచ్చు. ఏం కావాలి మనకి? చెప్పాలి. నేను ముందే ఇచ్చాను మాట మీకు. నేను అందరిలాంటి వాడిని కాదు. మీరు చెబితేనే, చెప్పిన మాట ఎన్న మాట చెబితేనే నేను ప్రశాంతంగా మిమ్మల్ని విడిచిపెడతా టయానికి. లేకపోతే మీరు అంతే, నేను ఇంతే. చెప్పండి. మీరు ఆగండి బ్రదర్, మీరు చెప్పండి. రోజుకు ఎన్నిసార్లు దానియేలు గారి యొక్క టైం టేబుల్ ప్రకారంగా ఆయన ప్రార్థన చేసేవాడు? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. చూశాను, ఇప్పుడు స్పందన వచ్చింది. అది రావాల మనిషిలో. అప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన కృప పొందుకుంటావు నువ్వు. లేకపోతే చూడండి, మీరు ఇప్పుడు ఆ కర్ర ఉందనుకోండి, అక్కడ నిలబెట్టినా అంతే ఉంటది, దాన్ని తీసి పడేసినా అంతే ఉంటది, అది మందిరంలోకి తీసుకెళ్లి పెట్టినా అంతే ఉంటది, మందిరంలో మూలం నిలబెట్టినా అంతే ఉంటది. ఎందుకంటే దాని జీవితం అది. దానికి స్పందన లేదు, దానికి ప్రణాళిక లేదు. కానీ ఇక్కడ పౌలు భక్తుడు చెప్పాడు, చూసారా? దినములు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె ఉండక మీరు జ్ఞానము కలిగిన వారై ప్రవర్తించండి. ఓ టైం టేబుల్ వేసుకోండి. చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు నన్ను పెంచి పెద్ద చేశారు. ఇదిగో నాకున్నటువంటి స్థానిక సంఘములో ఉన్న దైవ సేవకులు నా కొరకు ప్రార్థన చేశారు. నేను ఇలాగ ఆత్మీయ జీవితం ఎదుగుతున్నాను కదా, నా జీవితం ఎక్కడ సైతాను అధోగతి పాలు చేయకుండా ఖచ్చితంగా నా దేవుని కొరకు నేను బ్రతకాలంటే నాకు టైం టేబుల్ కావాలి. స్తోత్రం చెప్ప. ఉదయం లేచి నేను ఏం చేయాలి? ఉదయం లేచి ఏం చేయాలి? నేను ఎలా ఉండాలి? నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ దినాల్లో సంఘాల్లో మేము మందిరానికి వెళ్తున్నాం అనుకుంటున్నారే కానీ ఎంతమంది దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళగలుగుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క సన్నిధి క్రమంగా వెళ్ళగలుగుతున్నారు? నేను ఒక్క మాట చెప్పి ముందుకెళ్తాను. మీకు ఎవరికైనా తెలుసో తెలియదో కానీ ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్క విషయం, జార్ఖండ్ అనేటువంటి దేశం ఎంతమందికి తెలుసు? జార్ఖండ్ మ్యాప్లో కానీ ఎక్కడ గురించి చూసుకుంటారు. జార్ఖండ్ అనే దేశంలో 100 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికి కూడా జరిగేటువంటి ఆ శాస్త్రం ఏమిటో తెలుసు? అక్కడ వాళ్ళు ఒక టైం టేబుల్ పెట్టుకున్నారు. ఏంటి ఆ టైం టేబుల్ అంటే, ఆదివారము పశువులను పొలంలోకి తీసుకొని వెళ్ళి ఆ ఎద్దుల చేత వ్యవసాయం చేయకూడదు, వాటిని హింసపెట్టకూడదు. ఆదివారం ఖచ్చితంగా వాటిని విశ్రాంతినిచ్చి ఆ దినమున వాటికి మంచి భోజనం పెట్టి విశ్రాంతింపజేయాలి. ఇక ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, ఏదో కొంతమంది మారు మనసు లేని వాళ్ళు, మార్పు లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ అలవాటు ఏంటో తెలుసా? జార్ఖండ్ లో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. అంటే పశువులకు సెలవు ఉంది పునరుద్ధాన దినమున. చెప్పా స్తోత్రం. ఎందుకు సెలవు? నీకు సెలవు ఉంది. నీకు సెలవు ఉంది. ఎందుకో తెలుసా? నీకు టైం టేబుల్ లేదు. నీ టైం టేబుల్ అయితే సైతాన్ టైం టేబుల్ అనేది. దేవుని టైం టేబుల్ లేదు. దేవుని మాట ప్రకారంగా జీవించాలని లేదు. దేవుని వాక్య ప్రకారంగా ముందుకు వెళ్ళాలని లేదు. నీకు నీ టైం టేబుల్ వేరు, సాతాను నీకు నేర్పిన టైం టేబుల్ వేరు. అదేంటో తెలుసా?
ఉదయమే లేవాలి, రెడీ అయిపోవాలి, ఆదివారం వెళ్ళాలి, తాగేవాళ్ళు త్రాగాలి, తినేవాళ్ళు తినాలి, తిరిగేవాళ్ళు తిరగాలి, ఇష్టానుసారమైన జీవితం గడపాలి. చిట్ట చివరకు రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారులేసి మళ్ళీ ఎవరి కార్యక్రమాలకు వెళ్ళిపోవాలి. కానీ జార్ఖండ్ దేశంలో జరుగుతున్న విధానం ఏంటో తెలుసా? పశువులు ఆ రోజున కనీసం చిన్న పని కూడా చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళ టైం టేబుల్ ఎలా ఉందో చూడండి. నీ టైం టేబుల్ నీ జీవితాన్ని పాడు చేస్తా ఉంది, ఆలోచించుకో. దేవుని టైం టేబుల్ నీ జీవితం లేకపోతే, దేవుని క్రమశిక్షణ జీవితం లేకపోతే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన పలకలు నీకు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఆస్వాదించబడలేవు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న టైం టేబుల్ చెప్పాలి. మీరు కనీసం ఇక్కడ కూర్చోండి, అందరూ 20-15 సంవత్సరాల నుంచి భర్తీ చేసేవాళ్ళే. ఇశ్రాయేలుకు టైం టేబుల్ ఉందా లేదా? నా మాట వినపడుతుందా మీకు? చెప్పండి, ఉందా లేదా? ఏం అయ్యగారు ఉందో లేదో, మరి మొత్తానికి అసలు టైం టేబుల్ ఉందో లేదో తెలియదు. అసలు నీ గుర్తులేక టైం టేబుల్, ఆ టైం టేబుల్ గుర్తు రావడానికి ప్రభు అటువంటి దేవుడు పర్వతం మీద ఉన్నప్పుడు మోషేను పిలిపించి 40 రోజులు ఒక టైం టేబుల్ ఇచ్చాడు ఇశ్రాయేలుకి. స్తోత్రం చెప్ప గట్టిగా. దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు చెప్పండి ఏమంటారు? 10 ఆజ్ఞల పలకలు, అంతేనా? అదన్నా విన్నారా? ఎప్పుడైనా విన్నారా? ఏం లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఇలా నడవాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి. తినగలిగింది తినాలి, తినకూడదు తినకూడదు. వెళ్ళగలిగిన దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళకూడదు స్థలానికి వెళ్ళకూడదు. చేయగలిగిన పని చేయాలి, దేవుని ఇష్ట ప్రకారంగా చేయాలి. లేకపోతే దేవునికి ఇష్టంగా నువ్వు చేయకూడదు. అంతా కూడా టైం టేబుల్. స్తోత్రం చెప్పు. సమయం చాలదు కనుక నేను క్లుప్తంగా చెప్పేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వినండి. అంటే జార్ఖండ్ దేశంలో పశువులకు ఉన్నటువంటి టైం టేబుల్ మనకు లేదా? ఏమండి, మనకు లేదా? పశువులకు ఉంది టైం టేబుల్. నేను ఈరోజు ఏం చేయాలి, నేను ఎలా ఉండాలో పశువులకు తెలుసు, మనుషులకు తెలియదా? ఎందుకు తెలియదంటే దేవుని వాక్య అనుభూతికి లేదు. నీ కుటుంబంలో దేవుని టైం టేబుల్ లేదు, నీ కుటుంబంలో దేవుని క్రమశిక్షణ లేదు. నువ్వు ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థించాలి, దేవునితో కలిసి నా జీవితం కొనసాగాలి, నేను నా కుటుంబం అంతా ఆశీర్వదకరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నా జీవితంలో, నా కుటుంబంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక టైం టేబుల్ ఉండాలి అనే ఆలోచన ఈ రోజు నీకు రావాలి. స్తోత్రం చెప్ప గట్టిగా. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు, మీరేం బాధపడకండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మీటింగులు, మళ్ళీ రేపు పొద్దున ఉన్నాయా? అయ్యమ్మే చెప్పండి, ఆ విషయాన్ని చెప్పండి. రేపు ఉందా? రేపు ఉందా మీటింగ్? రేపు నుంచి మన ఇష్టమే, ఇలా కూర్చోలేం కదా. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మంచిది, నేను క్లుప్తంగా ముగిస్తాను. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి పిల్లరా. ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన టైం టేబుల్ ఏంటి తెలుసా? నిబంధన పలకం. ఏముంది అందులో? నువ్వు చేయకూడని పని చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇలా నడవాలి, ఇలా తినాలి, ఇలా ఉండాలి. అది తాగకూడదు, ఇది తాగొచ్చు. అది తినకూడదు, ఇది తినొచ్చు. అలా బ్రతకూడదు, ఇలా బ్రతుకు. ఎంత చక్కని టైం టేబుల్ ఇచ్చాడండి వాళ్ళకి. దాన్ని అనుసరించారు వాళ్ళు. మరి ఈనాడు యవనస్తులు అనేక మంది స్త్రీ పురుషులు టైం టేబుల్ లేదు వారి జీవితంలో. వారి ఇష్టానుసరిగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసరిగా జీవిస్తున్నారు, ఇష్టానుసరిగా ప్రవర్తిస్తున్నారు. చివరికి వారి జీవితాల్లో చూస్తే పిల్లరా, ఎక్కడ చూసినా సరైన కాపరి లేడు వాళ్ళకి. కారణం ఏంటి? సరైనటువంటి సంఘ కాపరి లేడు. ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని పిల్లరా, మీ కొరకు ప్రార్థన చేసేటువంటి కాపరి మీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 10 సార్లకి వెళ్తే 10 మంది నీ కోసం ప్రార్థన చేస్తాను అనుకుంటున్నావా? నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా నేను ఈ సందర్భంలో. ఒక అరణ్యంలో ఒక ఆవు మేత మేస్తా ఉన్నది. పాపం బాగా ఆకలి అయితే ఉన్నది, మేత మేస్తా ఉంది తలంచుకొని. ఈ లోపల ఎక్కడి నుంచి చూసిందో ఒక సింహం చూసిందండి. చూసి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుపోయి అదేం చేసిందంటే తప్పించుకొని పోయి
ఒక ఊపి గుంటలో చిక్కిపోయింది. అప్పుడు వెనకమాల వెళ్తున్నటువంటి సింహం ఏం చేసిందంటే దానికి అది ఊపిన సంగతి తెలియక దాన్ని ఎంత కలిగి తినేద్దామని చెప్పి ఆకలితో ఉన్నటువంటి సింహం ఎగిరి లోపల దూకింది. ఊపిరి అది కూడా చిక్కుపోయి దానికి దీనికి ఎంత దూరం అంటే 1 గజం దూరమే. అంటే గజం కూడా కదలేని స్థితి అయిపోయింది. ఆవు చూస్తా ఉంది. చూసి దానికి వెళ్ళి చూసి నవ్విందంట. దేనికి వెళ్ళి? ఎవరికి వెళ్ళి చెప్పాలి? సింహంకి వెళ్ళి. ఎందుకు? సింహం అంటే ఎవరో తెలుసా మీకు? బైబిల్ ఎప్పుడైనా చదివారా మీరు? కొన్ని వాక్యాలను విన్నారా మీరు? ఎవరిని మృంగుతారా అని ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతున్నటువంటి సింహాలు. ఆవు స్వభావం ఉన్నటువంటి విశ్వాస గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్తగా మీరు. చిక్కిపోయి ఉన్నటువంటి ఆవు ఆ సింహంకి వెళ్ళి చూశానట. సరే మిత్రమా, ఎలాగో వచ్చావు, నువ్వు కూడా ఇక్కడ చిక్కిపోయావు. సరే, నిన్ను రక్షించే కాపరి నీకు ఎవరైనా ఉన్నారా అని అడిగిందట. నిన్ను రక్షించే కాపరి నీకెవరైనా ఉన్నారా అంటే సింహం అన్నదట, నాకెవ్వరు లేరు. లేరా? నాకున్నారు. స్తోత్రం చెప్ప గట్టిగా. నేను కనుక ఒక పూట కనపడకపోతే నా కోసం ఎత్తుకుంటూ నా కాపరి వస్తాడు, నన్ను విడిపిస్తాడు. నిన్నెవరు విడిపిస్తారు? నువ్వు పేరుకు సింహానివే, నువ్వు పేరుకు సింహానివే కానీ నిన్ను విడిపించేవాడు ఎవడు లేడు ఇక్కడ. కానీ నన్ను విడిపించడానికి ఎవరున్నారు? నా కాపరి ఉన్నాడు, నా కాపరి ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు. ఎంత ఆలోచన అండి, ఎంత ఆలోచన. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు నీకు ఒక నిజమైన కాపరి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్తే అంతమంది కాడికి వెళ్ళి అంతమందిని నువ్వు కాపరులుగా చేసుకుంటే నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నీ కొరకు ప్రార్థించి నిన్ను రక్షించగలిగిన కాపరి ఒక్కడు నీకు కనపడడు. నీ తండ్రి ఉన్నాడు అనుకోండి, తన కుమారుకో కుమార్తెకో ఇబ్బంది కలిగితే పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళని ఎంత ఇబ్బందిగా కాపాడుకుంటాడు. నువ్వు బ్రతుకున్న కాలంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అందరినీ డాడీ డాడీ తల్లి మమ్మల్ని పిలుచుకొని చివరికి జీవితంలో అపాయం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి నన్ను విడిపించాలంటే ఎవరైనా విడిపించగలరా? ఆలోచించాలి. ఎవరు నిన్ను విడిపించలేరు. జాగ్రత్త సుమా. అదే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు టైం టేబుల్ కావాలి. నేను 3 విషయాలు చెప్పాను, ఎందుకంటే నాకు టైం సరిపోతుంది, చాలదు, ఇప్పటికీ ఎక్కువైపోయింది కనుక 3 గురించి చెప్పాను. ఒకటి మీరు చెప్పాలి ఇప్పుడు. ఒకటి గట్టిగా. ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? దేవుని స్తోత్రం చెప్పండి. లోపలికి వెళ్ళిపోవాలి. టైం టేబుల్ రేపటి నుంచి మీ టైం టేబుల్ పాటించాలి. లేకపోతే నీ జీవితం రేపు సైతాను టైం టేబుల్ మీద పరిచయం ప్రారంభిస్తుంది. సైతాను టైం టేబుల్ ఉన్నావంటే నీ జీవితంలో ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు అఘాతంలో పడిపోతావు. నిన్ను రక్షించేవాడు లేరు, నిన్ను ఆదుకునేవాడు లేరు, నిన్ను కాపాడేవాడు లేరు. క్రీస్తు టైం టేబులే నీకు కావాలి. స్తోత్రం. ఆ టైం టేబుల్ ఈ రోజు నీ హృదయంలోకి సిద్ధపరచుకో. ఆయన చెప్పిన టైం టేబుల్ ఏంటి తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుండి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, ఎన్నిసార్లు ప్రభువుని స్తుతించాలి, ఎన్నిసార్లు దేవుని వాక్యం చదవాలి, ఎన్నిసార్లు దేవుని మాటలు వినాలి, ఎన్నిసార్లు సంఘంలో అనేక మంది మేల్కోవాలి. చూడండి పిల్లలు, ఇవంతా కూడా నీ జీవితంలో గొప్ప టైం టేబులే. ఎంతకాలం టైం టేబుల్ లేకుండా బ్రతుకుతున్నావు, క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతున్నావు, కట్టుబాటు లేకుండా బ్రతుకుతున్నావు, దేవుని ఆజ్ఞలు అనుసరించకుండా అతిక్రమించి బ్రతుకుతున్నావు. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. ఇంకొక 3 సార్లు చెప్పారు. ఒకటి మీరు చెప్పారు, మీరు ఆగండి, మీరు చెప్పండి. రెండోది వెరీ గుడ్ పుట్టోడా, ప్రైజ్ ఇవ్వచ్చు. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి? వెరీ గుడ్, వెరీ గుడ్. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. తినటానికైతే 3 సార్లు తింటారు ఈరోజు. అవసరమైతే 4 కూడా 5 కూడా అయిపోద్ది. మరి ప్రార్థన ఏది? దేవుని సన్నిధి ఏది? దేవుని స్థుతించే విధానం ఏది? దేవునితో మాట్లాడుకునే అనుభవం ఏది? నీ జీవితంలో దేవుని యొక్క నువ్వు సంఘంలో ఎలా జీవించాలో, నువ్వు సంఘంలో ఎలా ఎదగాలో, నువ్వు సంఘంలో ఎలా ఉన్నతమైన కృప పొందాలో, ఇది నీ టైం టేబుల్. గుర్తుపెట్టుకో. దాన్ని ఏ కొంచెం కనుక నువ్వు స్థుతించావో నీ జీవితం అదొకటి పాలైపోతుంది. సైతాన్ అడిగి కాచుకుని ఉంటాడు. ఓహో, వీళ్ళు దేవుని టైం టేబుల్ అనుసరించలేదంటే నా టైం టేబుల్ వీళ్ళు అనుసరింపజేస్తారు.
వాడు టైం టేబుల్ అనుసరించడం ప్రారంభించాడంటే మానవుల యొక్క జీవితం పతనానికే మొదలైపోతుంది. పిల్లలు, నువ్వు క్రీస్తు కుమారుగా కుమార్తెగా నువ్వు రక్షింపబడాలంటే, నిజంగా నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే నీ కుటుంబంలో నీలో ఏముండాలి? డబ్బు ఉండాలా? చెప్పాలి. బంగారం ఉండాలా? ఆస్తులా? అంతస్తులా? ఇంకేముండాలి మరి? చెప్పండి. ఇంతవరకు దరిదాపు దగ్గర 30 గంట మెసేజ్ ఇక్కడ టైం టేబుల్ అనే మాట వాళ్ళ నోట రావడం లేదు చాలా మందికి. క్రమము, టైం టేబుల్ అంటే ఏమి లేదు, అది క్రమశిక్షణ. స్తోత్రం చెప్ప. ఆది గలకి అన్ని ఉండి ఎండి బంగారము ఎత్తడి వజ్ర వైడు మరల మాణిక్యాలన్నీ నీకుండి క్రమశిక్షణ అటువంటి దేవుని యొక్క అని నిబంధన, దేవుని యొక్క టైం టేబుల్ జీవితంలో నీ కుటుంబంలో లేకపోతే అవన్నీ కూడా బంధిస్తున్నా పనికిరావు. ఒక ఎవరొస్తుంది పిలిచి ఒక ₹1,00,00,000 ఇచ్చి, అరే నువ్వు ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు అడగండి వాడిని. ఎన్నో రోజులు పట్టావు, ఎన్నో రోజులు ఏం జరిగారు, ఒక వారం రోజులు మొత్తం ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు కారణం ఏంటి? వాడు సరైన టైం టేబుల్ లేదు, భక్తి భయం, దేవుని ఎందుకు భయభక్తులు లేవు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, కట్టుబాటు లేదు. ఎలా జీవించాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. అందుకే పిల్లరా, నీ జీవితం ఒక టైం టేబుల్ ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు అదే రోజు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే నేను చివరిగా మరొక మాట చెప్పి ముగిస్తాను. ఒక కుటుంబం ఉంది, చాలా ఉన్నతమైన కుటుంబం అండి. తండ్రి గారేమో వ్యాపారవేత్త. జాగ్రత్తగా ఉండండి. తండ్రి వ్యాపారవేత్త, కుమారుడేమో ఆయన కనుక జాగ్రత్తగా మనం ఆలోచించి చూస్తే కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు, కుమార్తె డాక్టర్ గా చేస్తా ఉంది. వాళ్ళకి ఏమన్నా కొదవ ఉందా? ఇంకా డబ్బుకి, ఆస్తికి, అంతస్తుకి ఏదైనా కొదవ ఉందా? లేదు పిల్లరా. సమృద్ధి పొద్దున్నే వేస్తారు, ఎవరంతా వాళ్ళే. ఇటు వెళ్ళేవో ఇటు వెళ్ళిపోతాడు. వ్యాపారవేత్త, డాక్టరు, సాఫ్ట్వేర్, ఎవరి జీవితాలు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఇంట్లో ఉండేది ఎవరు? తల్లి ఒక్కతే ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఒకరోజు కుమారుడు వచ్చాడు, తల్లికి వెళ్ళి చూస్తాడు. మమ్మీ, ఏంటి మమ్మీ ఎలా ఉన్నావు? 5 రోజులు వచ్చారు, భోజనం చేయడం లేదు, ముఖమంతా పీక్కుపోయింది. ఏంటి మమ్మీ ఎలాగున్నావు నువ్వు? అసలు నేను చూస్తే నాకు బుక్కు వస్తా ఉంది. ఏం చేయమంటావు నాయన? కాదు మమ్మీ, చెప్పు అసలు విషయం ఏంటి నాకు చెప్పు. ఏం తినమంటావురా భోజనం? 5 రోజులు కాదురా, 10 రోజులు భోజనం చేయలేరు మన ఇంట్లో. ఎందుకు చేయలేవు? లేదా? ఉన్నాయి. వచ్చిన వైద్యుల మాణిక్యాలు ఎన్నైనా ఉన్నాయి, ఎంతైనా ఉంది, ఏదైనా ఉంది. కానీ ఇంట్లో 3 సవాలు పెట్టుకొని నేను భోజనం ఎలా చెయ్యాలరా? ఏమన్నమ్మా? ఇంట్లో 3 సవాలు ఉన్నాయిరా. ఈ 3 సవాలు ఇంట్లో పెట్టుకొని నేను ఎలా భోజనం చేయను కడుపు నిండా? మమ్మీ, మన ఇంట్లో సవాలు ఉంటావేంటి మమ్మీ? అవునురా, నీ నాన్న వ్యాపారవేత్త, కోట్లు సంపాదిస్తున్నాడు, ప్రార్థన లేదు, దేవుని భయం లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు. ఉదయం మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా అతని ఆలోచన అంతా డబ్బు సంపాదన, త్రాగుడు, తినడం మీదనే ఉంటుందిరా. దేవుడిని ప్రార్థించే ఆ టైం టేబుల్ తన జీవితంలో లేదురా. ఓకే, మరి 2 సేవ నువ్వేరా, నువ్వే. సాఫ్ట్వేర్ గా నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగావు, దేవుని మందిరంలో పెరిగావు, దేవుని సేవకులు చేసిన ప్రార్థన బట్టి నువ్వు ఒక ఉన్నతమైన కృపనిచ్చాడు దేవుడు. ఒక ఉద్యోగం నీకు ఇస్తే త్రాగుడికి అలవాటు పడి, తిరుగుడికి అలవాటు పడి, పాపానికి అలవాటు పడి, ప్రార్థన లేక ఆదివారం దేవుని మందిరానికి వెళ్లకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావే, నువ్వు చచ్చినతో సమానంరా. నువ్వు 2వ సవానివిరా. అమ్మా, అవును, నువ్వు 2వ సవానివిరా. నువ్వు నీ నాన్న ఒక శవం, నువ్వు ఒక శవం. అమ్మా, మరి 3వ శవం ఎవరు? నీ చెల్లెరా. అదేంటి మమ్మీ, నా చెల్లి డాక్టర్ కదా, పొద్దున్నే వేస్తుంది, రాత్రి మగల్లో కేసులు ఆపరేషన్లు అంటూ వెళ్తుంది. ఎక్కడ పడితే ఎక్కడ, ఎంత పడితే అంత డబ్బు సంపాదిస్తుంది. కానీ ఒక్క రోజైనా దేవుని కొరకు ఉపవాసం పట్టి ప్రార్థన చేశావా? ఒక్క రోజైనా దేవుని మందిరానికి వెళ్ళి సేవకులతో కలిసి ప్రార్థించాలనే ఆలోచన నీకుందా? నువ్వు
ముగ్గురు సవాళ్ళు, 3 సవాళ్ళు ఇంట్లో పెట్టుకొని నేను ఏ రీతిగా ఏ రకంగా నేను భోజనం చేయాలరా, అందుకే నా ముఖం ఇలాగుంది, భోజనం చేయక ఉపవాసాలని ప్రార్థిస్తున్నాడు అంటే అప్పుడు వెంటనే వాళ్ళ ముగ్గురు తల్లిని కలుసుకుని ఓటేసుకుని చెబుతున్నారు, అమ్మా క్షమించు మమ్మల్ని, ఇంతవరకు టైం టేబుల్ లేకుండా బ్రతికాం, మా జీవితంలో దేవుడి భయం లేకుండా బ్రతికాం, టైం టేబుల్ మా జీవితంలో లేకుండా బ్రతికాం, ఇదిగో మా ఈ రోజు నుంచి మన కుటుంబంలో టైం టేబుల్ పెడదాం, స్తోత్రం చెప్పండి గట్టిగా, దేవుడి కొరకే బ్రతుకుదాం, సంపాదించి కుప్పలు కుప్పలుగా పెట్టి, అదే ఈరోజు చాలా చూస్తున్నాం మనం, కట్టలు కుప్పలు సంపాదించి పెట్టి చివరికి రూపాయి టీ ఇచ్చేవాళ్ళు లేక జైల్లో ఉన్నారు, జైల్లో మగ్గిపోతున్నారు. కోట్లు సంపాదించిన వాళ్ళు, కుప్పలు సంపాదించిన వాళ్ళు టీ ఇచ్చే గతి లేదు, టీ తాగడానికి రూపాయి లేదు వాళ్ళకి, జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. ఏం చేసుకుంటావు? నీ జీవితంలో టైం టేబుల్ పెట్టుకో, దేవుని టైం టేబుల్ పెట్టుకో, నీ కుటుంబంలో టైం టేబుల్ ఏర్పాటు చేసుకో, నువ్వు నీ కుటుంబము సమస్తము దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, కలుసుకుందాం, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం.